తొలిసారి చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రజా సమస్యలను గురించి వెంటనే స్పందిస్తున్నారని మరోసారి రుజువైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావడంతో పాటు వెనక్కు తగ్గినట్లు తెలిసింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలోనే సున్నితంగా తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జనం నాడిపట్టి వెళ్లాలని, అలాగే ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇవ్వొద్దన్న పవన్ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించినట్లు తెలిసింది. అదనంగా భూసేకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి మరో 30,000 ఎకరాలు అదనంగా రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో 20,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు. భూసేకరణ జరిపే గ్రామాల్లో గ్రామ సభలను కూడా అధికారులు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు సేకరించిన భూములకు సంబంధించి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొత్తగా మళ్లీ భూసేకరణ ఏందంటూ రైతులు కొంత వ్యతిరేకతను తాము ఇవ్వబోమంటూ కొందరు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. నిర్మోహమాటంగా చెప్పడంతో అయితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో మొహమాటం లేకుండా చంద్రబాబుకు చెప్పినట్టు తెలిసింది. తొలుత తీసుకున్న 30,000 ఎకరాలు సంబంధించి భూమిని అభివృద్ధి చేయకుండానే మరోసారి ల్యాండ్ పుల్లింగ్ అంటూ వెళితే రైతుల్లో కూడా నమ్మకం కలగడం లేదని ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా సేకరించాల్సిన భూమి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని, అదే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందని, ఆ అవకాశం ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో తొలిసారి చంద్రబాబు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్లు అయ్యింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.